ఈరోజు తిమ్మన మల్లన్న గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిరసన కార్యక్రమాలు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు మంచిర్యాల జిల్లాలో మేము నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. అయితే గతంలోనే 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిందో దానికి కట్టుబడి రిజర్వేషన్లు బీసీలకు వర్తించాలని చెప్పేసి ఈరోజు 9th షెడ్యూల్ ద్వారా జీవో 9 ద్వారా ఏదో ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి మీరు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ అది నిలవదు. అది కోర్టులో కూడా ఎక్కడ ఉన్నా కానీ నిలవదు. అది కేవలం నామమాత్రంగానే బీసీలపైన కపట ప్రేమ చూపించేందుకు హామీలు నెరవేర్చినామని చెప్పేసి చెప్పుకునేందుకు మాత్రమే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి పాలనను కొనసాగిస్తూ బీసీలకు తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ విషయం గతంలోనే శాసన మండలిలో మల్లన్న గారు స్పష్టంగా వివరించడం జరిగింది. అయితే మల్లన్న గారు ఏదైతే చెప్పిలో ఈరోజు కళ్ళకు కట్టినట్టు తెలంగాణ సమాజం అదే చూస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ బీసీ రాజ్యాధికారం వస్తే తప్ప మన హక్కులు, మన వాటా మనకు దక్కవని మీరు గ్రహించాలి. ఈ మంచిర్యాల జిల్లా ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కానీ గ్రహించి తిమ్మన మల్లన్న గారికి అండగా నిల్చొని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తేనే మన భవిష్యత్ మారుతుంది, మన వాటా మనకు దక్కుతుంది అనే విషయాన్ని గ్రహించాలనే విషయంతో మేము ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ అన్ని సంఘాలను కూడా సంఘటితం చేసుకుంటూ ఈరోజు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కొంతమందిని వేరే రకంగా, ఇంకొంతమందిని ఇంకో రకంగా, ఇంకొంతమందిని అంటే ఇచ్చిన పిలుపు మేరకు అన్ని సంఘాలు ఏకమై ఈరోజు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఈరోజు కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించడం జరిగింది. అంటే ప్రజల్లో చైతన్యం పెరిగింది. రానున్నటువంటి రోజుల్లో మరింత ముందుకు సాగి మన రాజ్యాధికారాన్ని మనం సాధించుకోవాలని, మన హక్కులను మనం దక్కించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేసిన అన్ని కుల సంఘాలకు, అలాగే వివిధ సంఘాలకు, పార్టీలకు అతీతంగా పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులకు కూడా మేము తిమ్మన మల్లన్న పార్టీ తరఫున, తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై బీసీ, జై తిమ్మన.